ఒక అంగవైకల్యమే మన అభివృద్ధిని శాసిస్తుందా? లేదు. ఒక కాలు పోతే నా కలను సాకారం చేసుకోలేనా అంటూ తనని తానే ప్రశ్నించుకున్న ఒక అద్భుతమైన మహిళ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మన జీవితానికి నిర్వచనం ఏమిటంటే మనం ఎదుర్కొన్న సమస్యలు కాదు, దాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం ఏ విధంగా ఉంది, మన కలలను ఏ విధంగా సాకారం చేసుకొని మనం అభివృద్ధి పంథాలో ముందుకు పోయాము, సమాజంలో నెగ్గాము అని చాలా విస్పష్టంగా తెలియవలసినటువంటి మన మయూర నర్తకి సుధా చంద్రన్ జీవితమే మనకు నిదర్శనం అండి. ఎస్, సుధా చంద్రన్ ఒక అద్భుతమైన నర్తకిగా మనకు తెలుసు. అంతేకాదు, అత్యంత అద్భుతమైన ఆ నటనా శక్తి ఉన్నటువంటి సుపరిచితురాలు మనందరికీ. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ లాంటి పలు భాషల్లో తను అద్భుతంగా నటించినటువంటి నర్తకి, నటి. ఎస్, 16 వయసులోనే ఒక రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు తన యొక్క ఆ లెగ్, ఒక కాలుని కోల్పోవడం జరిగింది. బట్ దాంతో ఆమె ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. తను అనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో, ఆ ధ్యేయం ఏదైతే ఉందో, నర్తకిగా నేను సమాజానికి సేవ చేయాలి, తన ప్రతిభను చాటాలి అనేటువంటి దృఢ సంకల్పంతో కృత్రిమ కాలు పెట్టుకొని తను తన నాట్యాన్ని ప్రాక్టీస్ చేసింది. ప్రతి నొప్పిని, ఈచ్ అండ్ ఎవ్రీ పెయిన్ ని ప్లెజర్ గా మార్చుకొని తన అనుకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తూ నర్తకిగా, నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. మనందరికీ మయూర సినిమా ద్వారా మయూరిగా, నాట్యగత్తెగా మనందరికీ సుపరిచితం. ఆమెనే మరొక్కసారి చెప్తున్నా, సుధా చంద్రన్. రైట్. ఆమె జీవితం మనకు ఎంతో ఆదర్శం. మన యొక్క గోల్, మన యొక్క మిషన్, మన యొక్క విజన్ ఏదైనా సాధించాలనుకుంటే ఏ ఆటంకాలు, శారీరకంగా ఉన్న ఏ ఆటంకాలు మనకు అడ్డు కాదు. మన మనోబలం, మన మనోబలం చాలా బలంగా ఉంటే ఏదైనా సాధిస్తామని తను ప్రూవ్ చేశారు, నిలబడ్డారు, మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విషయం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురితో పంచుకోండి. నలుగురి అభివృద్ధిలో మీరు ఒకరుగా నిలవండి. అయితే మీ అందరికీ ఒక ప్రశ్న: మీ అభివృద్ధిలో, మీ గోల్ అచీవ్మెంట్లో మిమ్మల్ని అడ్డుపరుస్తున్న ఆ అంగవైకల్యం ఏంటి? దాన్ని చాట్ బాక్స్లో టైప్ చేయండి. Any support to overcome that challenge, please reach out to me, your coach Giridhar, signing off. Thank you. Thank you very much. Wishing you all the best.